భారత్తో కయ్యానికి పాకిస్తాన్ మరోసారి కాలు దువ్వుతోందా ప్రస్తుతం దీనికి సంబంధించి ఆ డిస్కషన్ ఆ చర్చ జోరందుకుంటోంది. కారణం ఇటు పాకిస్తాన్ కవ్వింపు చర్యలు. యుద్ధంపై పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ కామెంట్స్ చేశాడు. భారత్తో యుద్ధానికి సిద్ధంగా ఉన్నామంటున్నాడు ఖ్వాజా ఆసిఫ్. యుద్ధం చేసేందుకు మేం పూర్తి అప్రమత్తంగా ఉన్నాం అంటున్నాడు ఆసిఫ్. ఇండియాను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మేందుకు సిద్ధంగా లేమంటున్నాడు ఖ్వాజా ఆసిఫ్. ఆపరేషన్ సింధూర్ 88 గంటల ట్రైలర్ మాత్రమేనని ఇటీవలే మాట్లాడారు భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇటు భారత్కి సోకాల్డ్ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది ఈ పాకిస్తాన్. మరి ముఖ్యంగా ఈ ఖ్వాజా ఆసిఫ్ తన దేశం మీద తనకే పట్టులేదు, పక్క దేశంతో ఏకంగా రక్షణ శాఖ మంత్రిగా ఒక స్టేట్మెంట్ ని పాస్ చేస్తున్నాడు. రక్షణ శాఖ మంత్రి ఒక ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే కనుక తన దేశం గురించి తనకు పట్టింపు లేదు. తన దేశానికి సంబంధించి ఇటు పాకిస్తాన్కి సంబంధించి రక్షణ శాఖ మంత్రిగా ఉన్న వ్యక్తి ఆఫ్ఘనిస్తాన్ విషయంలో గట్టిగా మాట్లాడాడు. మళ్ళీ ఎక్కడా కూడా శాంతి వైపు మాట్లాడు. ఆ నోటికి ఎప్పుడూ శాంతి అనే మాట వినిపించదు. మేమెప్పుడు రెడీ దేనికి తన్నించుకోవడానికా? దేనికి? మళ్ళీ మీకు ఆ సోకాల్ ఎక్కడో వాళ్ళు అరేంజ్ చేస్తున్నారు కదా, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఇటు ఉగ్రవాదులకు సంబంధించిన స్థావరాలు మరి సిద్ధం చేసుకుంటున్నారు కదా, వాటిని మళ్ళీ భారత్ పేల్చేందుకు మీకు అంత కుతూహలంగా ఉంటే కనుక భారత్ తన సత్తా ఏంటో చూపిస్తుంది. ఇప్పటికీ భారత ఆర్మీ చెప్పుకొచ్చింది ఏమని, జస్ట్ ఒక 88 hours అది టీజర్ ట్రైలర్ మాత్రమే అని చెప్పి. ఒకవేళ మీరు కనుక కవ్వింపు చర్యలు దిగాలనుకుంటే భారత్ గట్టిగానే సమాధానం ఇస్తుంది. ఇదే అంశానికి సంబంధించి ఖ్వాజా ఆసిఫ్ ఏమన్నాడు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, ఇటు ఖ్వాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం మరోసారి భారత్తో కయ్యానికి కాలు దువ్వుతోంది పాకిస్తాన్. యుద్ధంపై పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ కీలకమైన కామెంట్స్ చేశాడు. భారత్తో యుద్ధానికి సిద్ధంగా ఉన్నామంటున్నాడు ఖ్వాజా ఆసిఫ్. యుద్ధం చేసేందుకు వాళ్ళు సిద్ధంగా ఉన్నారట. ఒకసారి ఖ్వాజా ఆసిఫ్ ఏమన్నాడు చూద్దాం. मैं नजरअंदाज तो कथित तौर पे नहीं करूंगा. मैं तो एक आपको एनालिसिस दिया है, हम नजरअंदाज नहीं कर रहे. हमारे जो 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 तैयारी है या हमारी जो अलर्ट जो है हमारा वो मैक्सिमम है. बिल्कुल किसी सूरत में भी हम इंडिया को ट्रस्ट नहीं कर सकते. मैं तो एक पॉलिटिकल वर्कर की हैसियत से जो सिचुएशन है उसको ये एनालाइज किया है. लेकिन उसमें मैं रूल आउट नहीं करता. इंडिया खुद भी पूछ सकता है कि वहां से भी हमारे खिलाफ जारी रखें और साथ जो है वो ऑल आउट वॉर या व्हाटएवर जो भी उनकी स्ट्रेटेजी होगी वो हमारे और उनका जो आपस में जो सरहद है उसके ऊपर भी कोई इनकर्जन करे, कोई अटैक करे या कोई इज्तिमा करे अफवाज का जो है जो उनकी सरहद है उस पर. नहीं, मैं नजरअंदाज तो कथित तौर पे नहीं करूंगा. मैं तो एक आपको एनालिसिस दिया है, हम नजरअंदाज नहीं कर रहे. हमारे जो 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 तैयारी है या हमारी जो अलर्ट जो है हमारा वो मैक्सिमम है. बिल्कुल किसी सूरत में भी हम इंडिया को ट्रस्ट नहीं कर सकते. मैं तो एक पॉलिटिकल वर्कर की हैसियत से जो सिचुएशन है उसको ये एनालाइज किया है. लेकिन उसमें मैं रूल आउट नहीं करता. इंडिया खुद भी पूछ सकता है कि वहां से भी हमारे खिलाफ जारी रखें और साथ जो है वो ऑल आउट वॉर या व्हाटएवर जो भी उनकी स्ट्रेटेजी होगी वो हमारे और उनका जो आपस में जो सरहद है उसके ऊपर भी कोई इनकर्जन करे, कोई अटैक करे या कोई इज्तिमा करे अफवाज का जो है जो उनकी सरहद है उस पर. రైట్, అది ఇటు ఖ్వాజా ఆసిఫ్ అంటోంది. ఒకసారి ఆయన మాటలు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇండియాను నమ్మరంట, అలాగే సిచ్యువేషన్కి సంబంధించి సిచ్యువేషన్ అనలైజ్ చేస్తారట. మీరు భారతదేశానికి సంబంధించి పరిస్థితులను, భారతదేశం చేసే వ్యూహాలను కావచ్చు, భారతదేశానికి సంబంధించి ఆ వ్యూహాత్మక విషయాలను కావచ్చు మీరు అనలైజ్ చేస్తారా? మాట్లాడతాం. ఆల్అవుట్ వార్ అంట. మరి ఏ సందర్భంలో అంటున్నాడు, ఏమంటున్నాడు, అసలు ఏం మాట్లాడుతున్నాడు? ఒకవేళ భారతదేశం కానీ ఇన్కర్షన్ ఆర్ అటాక్ మీరే మాట్లాడాలరా. ఇన్కర్షన్స్, అటాక్స్ గురించి మీరే మాట్లాడాలి. ఎంత శుద్ధపూసల మాట్లాడుతున్నారా? మీరు సిద్ధంగా ఉన్నారా? దేనికి సిద్ధంగా ఉన్నారు? అడుక్కోవడానికి, అంతే కదా. అడుక్కోవడం కూడా చాలా మర్యాదగా అడుక్కుంటే ప్రపంచాలు ఏమైనా కొంచెం రూపాయి 2 రూపాయలు మీ పాకిస్తాన్ కరెన్సీలో అయితే డాలర్స్ కదా మీకు కావాల్సింది. $1 $2 అలా
వేస్తాయి, బిచ్చం వేస్తాయి. అది కూడా గౌరవప్రదమైంది అది. కానీ మీలా కాదే. వీడేమంటాడు, పాకిస్తాన్ సిద్ధంగా ఉందా? దేనికి సిద్ధంగా ఉంది? దేనికి సిద్ధంగా ఉంది? ఉగ్రవాదాన్ని జొప్పించడానిక? ఇప్పటికీ మీ ప్రజలు మీతో ఉండడానికి సిద్ధంగా లేరు. మిస్టర్ ఖ్వాజా ఆసిఫ్, నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు ఖైబర్ పఖ్తూన్ఖ్వా ముఖ్యమంత్రి నీ గురించి మాట్లాడుతున్నాడు. మీరే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నానని చెప్పి మీ ముఖ్యమంత్రి మీ గురించి మాట్లాడుతుంటే కనీసం అఫ్కోర్స్ నువ్వు కూడా ఒప్పుకున్న వాడవే కదా, ప్రపంచ వేదికల మీద కదా, మేమే పెంచి పోషించామని చెప్పి. కానీ నువ్వు దాని గురించి మాట్లాడవు. లేదు, ఉగ్రవాదం ఎక్కడో మేము ఖండిస్తాం, ఆ ఉగ్రవాదుని మేమే ఏరి కావలిస్తే భారత్కు అప్పగిస్తాం, అప్పటికైనా మా మీద కావాల్సిన భారతదేశానికి ఏమైనా మమకారం పెరుగుతుందేమో, భారతదేశానికి మా మీద ఏమైనా ప్రేమ పెరుగుతుందేమో ఆశిద్దాం. పక్కనున్న దేశంగా ఇది మాట్లాడాల్సింది. కానీ మా దగ్గర సామెత ఉంటుంది, ఆ గుమ్మడికాయలు దొంగేవాడంటే భుజాలతో అనుకున్నాడంట. అలాగా ఇక్కడ దాడి జరిగితే వెంటనే భారత్ మా మీద దాడి చేయొచ్చు, భారత్ అటాక్ దిగిపోవచ్చు. ఎందుకంత ఉలికిపాటు? అంటే జైషే మహమ్మద్కి సంబంధించి పెంచి పోషిస్తారన్నమాట నిజమే. అంటే నీ మాటని నువ్వే ఎక్కడ అడ్మిట్ చేస్తున్నావు. యూఆర్ యాక్సెప్టింగ్ ద ఫ్యాక్ట్ దట్ యూఆర్ ఎంకరేజింగ్, రైట్? నువ్వు ఎంకరేజ్ చేస్తున్నావు అన్న మాటను ఒప్పుకుంటున్నావు కదా. ఆ రోజు ఏదో అన్నావు, పశ్చిమ దేశాల కోసమే ఉగ్రవాదాన్ని పెంచి పోషించావు. అప్పుడు కాదు, ఇప్పుడు కూడా మీరు పెంచి పోషిస్తున్నారా? జైషే మహమ్మద్కి సంబంధించి ఎక్కడుంది ఆ నెట్వర్కింగ్ అంతా? ఎక్కడుంది? ఈరోజు వాట్సాప్ గ్రూపులకు సంబంధించి కావచ్చు, లేకపోతే టెలిగ్రామ్లో కావచ్చు, వాడో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో విషయాన్ని మీరు జొప్పించే ప్రయత్నం చేస్తున్నారే. ఈరోజు భారత ప్రభుత్వం కావచ్చు, మరి ముఖ్యంగా భారత నిఘా వ్యవస్థ కట్టుదిట్టంగా పనిచేసి ఆ విషయాన్ని కూపీలాగి బయటకు తీస్తే ఏకంగా 13,000 మంది ఉన్న గ్రూప్లో మీరు చిమ్ముతున్న విషయం గురించి మాట్లాడుతుంటే అసలు మనుషులైనా మీరు అనిపిస్తుంది. అసలు మీ దేశం ప్రపంచంలో లేకపోతే ప్రపంచం బాగుపడుతుందిరా? మీ దేశ ప్రజలు కనీసం, అఫ్కోర్స్ మీ దేశ ప్రజలు అందరినీ అనడానికి లేదు మళ్ళీని, ఎందుకంటే మీలాంటి దుర్మార్గపు నాయకత్వం. ఎందుకు నేను దేశ ప్రజలందరినీ అని అంటున్నానంటే, ఇక్కడ పాకిస్తాన్కి సంబంధించి ఖైబర్ పఖ్తూన్ఖ్వా మీతో ఉండాలనుకోవట్లేదు, బెలూచిస్తాన్ మీతో ఉండాలనుకోవట్లేదు, సింధ్ మీతో ఉండాలనుకోవట్లేదు, గిల్గిల్ బాల్టిస్తాన్ మీతో ఉండాలనుకోవట్లేదు. అసలు పంజాబ్ మినహా, పాకిస్తాన్లో ఉన్న పంజాబ్ మినహా ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఎవరైనా మీతో ఉండాలని కోరుకుంటున్నాడా? ఎక్కడ చూడు నిరసనలు, ఎక్కడ చూడు ధర్నాలు, ఎక్కడ చూడు ఆకలి కేకలు, ఎక్కడ చూడు దాడులు, దుర్మార్గాలు, ఆ ప్రాంతాన్ని ప్రపంచానికి రాసిచ్చేయడం, వాళ్ళని పీక్కు తినడం, ఇది కదా మీకు తెలిసింది. సో మీ దేశంలో మీ దేశస్తులే మీ మీద తిరగబడుతూ ఉంటే దాన్ని కూడా భారత్కి ఆపాదిస్తున్నారు. చూడు, ఇది మూర్ఖత్వానికి పరాకాష్ట, ఇది మూర్ఖత్వానికి పరాకాష్ట. మూర్ఖత్వానికి ఆ పరాకాష్ఠకు మించి ఇంకేమైనా ఉందంటే కనుక అది మీరే, అది మీ నాయకత్వమే. అండ్ మీరు మాట్లాడతారా ఇన్కర్షన్స్ గురించి, అండ్ మీరు మాట్లాడతారా అటాక్స్ గురించి? యుద్ధం చేసే సత్తా ఉందా మీకు అసలు? వీళ్ళు మళ్ళీ ఏమంటారు తెలుసా? వీళ్ళు ఏమంటారంటే, ఫస్ట్ రౌండ్లో భగవంతుడు వీళ్ళని కాపాడాడు, సెకండ్ రౌండ్లో కూడా అని చెప్పి అనవసరంగా దేవుడి పేరు చెప్పుకునేటువంటి దుర్మార్గాలకు పాల్పడద్దు. ఎంత దారుణంగా మీరు ఉంటారంటే మత కల్లోహాలు సృష్టించడానికి మీరు ముందుంటారు ఇలాంటి విషయాల్లో. గుర్తుపెట్టుకొని, మీరంతా విషం చిమ్మిన భారత్ భిన్నత్వంలో ఏకత్వం. మీలా ఏకత్వంలో భిన్నత్వం కాదు రే, ఏకత్వంలో భిన్నత్వం కాదు. మా ప్రతినిధి నవీన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఒకసారి ఢిల్లీ వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను, ఆ డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నవీన్, ఇటు ఖ్వాజా ఆసిఫ్ చేసిన స్టేట్మెంట్తో అఫ్కోర్స్ ఇప్పటికీ మన భారత ఆర్మీ కూడా సిద్ధమైంది. భారత ఆర్మీ కూడా ఇప్పటికే, అంటే ఈ ఘటనకు సంబంధించి కార్డ్ బ్లాస్ట్ తర్వాత ఆఫ్కోర్స్ ఇప్పటికీ ఆపరేషన్స్ని కావచ్చు, లేకపోతే ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేస్తుంది. మరి ముఖ్యంగా కొద్ది రోజుల క్రితం ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఇచ్చిన స్టేట్మెంట్ తర్వాత పాడిందే పాట అన్నట్టుగా ఇటు పాకిస్తాన్ మాట్లాడుతున్న వ్యవహారం. సో ఈ క్రమంలో భారత ఆర్మీ వ్యూహం ఏంటి? పాకిస్తాన్ కనుక ఒకవేళ వాళ్ళ భాషలో మాట్లాడితే ఇన్కర్షన్స్ కావచ్చు, అటాక్స్ లాంటివి ఆలోచన చేస్తే కనుక భారత వ్యూహం ఏంటి? భారత్ మాత్రం ఏ క్షణమైనా అటాక్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు కూడా మనకి తెలుస్తుంది. ఎందుకంటే మొదటిగా ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత ఎప్పుడైనా సరే టెర్రర్ అటాక్ జరిగితే ఖచ్చితంగా దాన్ని తిప్పి కొడతాం, ఈసారి సహించలేదనే విధంగా కూడా ప్రధాని మోడీ కావచ్చు, అమిత్ షా, డిఫెన్స్ రక్షణ శాఖ మంత్రులు కూడా అనేక సందర్భాల్లో ఈ అంశాన్ని కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఈ రోజు పాక్ చెందినటువంటి కొంతమంది
మంత్రులు కావచ్చు, మాజీ ప్రధాని ఒక వీడియో కూడా విడుదల కావడం జరిగింది. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ముఖ్యంగా ఢిల్లీలో జరిగినటువంటి రెడ్ ఫోర్ట్ బ్లాస్ట్ తమ హస్తం ఉందనే విధంగా కూడా వారు వ్యాఖ్యలు కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇప్పుడు భారత్ ప్రభుత్వం మాత్రం చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది. ఏ క్షణమైనా అటాక్ చేసేందుకు కూడా అందరూ సిద్ధంగా ఉన్నట్టు కూడా మనకి సమాచారం ఉంది. కాబట్టి సరిహద్దులో ఇప్పటికే భద్రతా బలగాలు కూడా ఇంకా మోహరించారు. ఇంకా అడిషనల్ గా ఫోర్సెస్ ని కూడా ఆ ప్రాంతానికి పంపించినటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి ఇందులో అనేక కోణాల్లో ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి, అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒకవైపు షూ బాంబర్ గా కొంత వెలుగులోకి కూడా రావడం జరిగింది. దాని తర్వాత ఈ రోజు ఉదయం వీరందరూ కూడా ఇటు పాకిస్తాన్ లో కొంత డొనేషన్ చేసి జైషే మొహమ్మద్ సంబంధించినటువంటి ఈ యొక్క సంస్థ వారందరూ కూడా దాదాపు 20,000 రూపాయలు ఒక్కొక్కరి నుంచి డొనేషన్ గా తీసుకొని భారత్ లో పెద్ద ఎత్తున పేలులకి కుట్ర పాల్పడినందుకు ఈ యొక్క ప్లాన్ ని కూడా ఇటు ఎన్ఐఏతో పాటు ఢిల్లీ పోలీసులు ఇన్వెస్టిగేషన్ టీం కూడా వీటన్ని కూడా నిర్వహణ చేసినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి వీరు చేసినటువంటి వ్యాఖ్యలు ఏ క్షణమైనా వారికి ధీటైనటువంటి సమాధానం చెప్పేందుకు కూడా భారత్ కూడా పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నట్టు కూడా చెప్పుకోవచ్చు. సచిన్, రైట్. ఆర్మీ చీఫ్ కి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మున్నీర్ వాడేమో ముందు పిచ్చిగా వాగుతూ ఉంటాడు. వాడేదో దాడులకు వాడి నోరెత్తితే ఎప్పుడూ అదే ఉంటుంది. భారత్ని దూషించాలి, భారత్ మీద మాత్రం దాడి చేయాలి, అటాక్ వచ్చినప్పుడు అలాగే ఏం చేయలేడు. కాబట్టి వాడు ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత వెంటనే రక్షణ శాఖ మంత్రి రియాక్ట్ అవుతూ ఉంటాడు. సో ఇది ఎలా చూడాలి నవీన్? ఎందుకు నేను మాట అంటున్నానంటే ఆపరేషన్ పహల్గామ్ అటాక్ కన్నా ముందు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మున్నీర్ ఇటువంటి వ్యాఖ్యలు చేసిన రోజుల వ్యవధిలోనే పహల్గామ్ అటాక్ జరిగిన సందర్భాన్ని మనం చూసాం. సో ఇప్పుడు కూడా వాడు రోజు రోజుకి మాటల ఆ తీవ్రతను పెంచుతున్నాడు. ఇప్పుడు ఆ పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి కూడా ఆ మాటల తీవ్రతను పెంచుతున్న సందర్భం. సో ఇటు నిఘా వర్గాల దగ్గర ఎటువంటి సమాచారం ఉంది అంటే దాడులకు దిగే అవకాశం ఉంది అనుకుంటున్నారా, లేకపోతే ఇక్కడున్న వారిని ఉపయోగించి మరిన్ని దాడులకు పాల్పడే అవకాశం ఉందని చెప్పి నిఘా వర్గాలు అంచనా వేయడం జరుగుతుందా? ఎటువంటి చర్చ జరుగుతోంది ఢిల్లీ నుంచి, ఢిల్లీలో? వారు పూర్తి స్థాయిలో సచిన్ వారు పూర్తి స్థాయిలో కూడా దేనికైనా తెగించేటువంటి విధంగా కూడా పాకిస్తాన్ వ్యవహరిస్తుందని చెప్పేసి కూడా ఇంటెలిజెన్స్ సోర్స్ కూడా రావడం జరిగింది. ఇటీవల కాలంలోనే ఇటు ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భాల్లో ఇది ఆపరేషన్ సింధూర్ అనేది కేవలం 88 గంటలు మాత్రమే ఇదొక ఫస్ట్ షో, ఇంకా మిగతా ముందనుందని చెప్పేసి కూడా వారు కీలకమైనటువంటి ఆ వ్యాఖ్యలు కూడా చేశారు. కాబట్టి పాకిస్తాన్ వివరిస్తున్నటువంటి తీరు దాంతో పాటు పాకిస్తాన్ లో ఉన్నటువంటి ప్రధాని మాట్లాడినటువంటి వ్యాఖ్యలు, ఈ రోజు అక్కడ ఉన్నటువంటి రక్షణ శాఖ మంత్రి మాట్లాడినటువంటి అంశాలు, ఇవన్నీ కూడా భారత్ ఎప్పటికప్పుడు సమాచారం కూడా సేకరిస్తుంది. వారు వ్యవహరిస్తున్నటువంటి తీరేంది, వారు ఏ విధంగా ఉగ్రవాదులు పెంచి పోషిస్తున్నారు, ఒకసారి బుద్ధి చెప్పినప్పుడు కూడా పాక్కి మళ్ళీ బుద్ధి రాలేదు. కాబట్టి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో మట్టు పెట్టేందుకు భారత్ కూడా సిద్ధమవుతున్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే కావాలని చెప్పి భారత్ ని రెచ్చగొట్టేటువంటి విధంగా పాక్ కూడా ప్రయత్నాలు చేస్తుంది. కాబట్టి ఈసారి గట్టి దెబ్బ కొట్టేటువంటి విధంగా కూడా ఒక వ్యూహాలు కూడా రచిస్తున్నట్టు కూడా తెలుసు. ఎందుకంటే రీసెంట్ గా జరిగినటువంటి సమావేశాలు ఇటు అమిత్ షా నివాసంలో, ఇటు చీఫ్ సిఎస్ఓతో పాటు చీఫ్ సెక్యూరిటీ సంబంధించినటువంటి అధికారులతో పాటు హోంశాఖ సంబంధించినటువంటి సెక్రటరీ, రక్షణ శాఖ సంబంధించినటువంటి ఆ సెక్రటరీ, వీరందరూ కూడా సమావేశమయ్యారు. ఆ సమావేశంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా యాక్షన్ ప్లాన్ ఉండాలి, ఫోర్సెస్ ఏ విధంగా బార్డర్ లో దింపాలి, ఎందుకంటే ఎల్ఓసితో పాటు ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి ఈ బార్డర్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా మాత్రం ఫోర్సులు మాత్రం పూర్తి స్థాయిలో దించేందుకు విధంగా కూడా ఈ యొక్క చర్చ కూడా జరిగినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి భారత్ అనేది పేషెన్స్ గా వెయిట్ చేస్తుంది. అంటే ఈ ఉగ్రవాదులు ఎంతమంది ఉన్నారు, వీరందరికీ వెనుక నుంచి నడిపించేటువంటి ఎవరు, ఇప్పటికే ఇద్దరిని ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఇంకా 11 మంది మిస్ అయ్యారు. కాబట్టి వారందరినీ అరెస్ట్ చేసిన తర్వాత వారి దగ్గర నుంచి పూర్తి సమాచారం సేకరించిన తర్వాతనే ఈ యొక్క యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నాయి. సచిన్, రైట్ నవీన్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఇప్పుడు పాకిస్తాన్ ఎటువంటి వ్యూహాత్మకమైన అడుగు వేయబోతుందని చెప్పి అక్కడ వాళ్ళు అనుకుంటూ ఉంటే వ్యూహమా పాడా ఏం ఉండదు వాళ్ళది అని చెప్పి అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే కనుక పాకిస్తాన్ ఎప్పుడు మన దగ్గర ఒక మాట అంటూ ఉంటారు, ప్రగల్భాలని చెప్పి. అటువంటి మాటలే, చేసేది ఏమి ఉండదు, మళ్ళీని చేసేది ఏమీ ఉండదు. వాళ్ళకి తెలిసిందల్లా ఒకటే, ఒక చిన్న చెప్ప పట్టుకోవడం, ప్రపంచ దేశాల దగ్గరికి వెళ్ళి అడుక్కోవడం. ఇది వాళ్ళకి తెలిసిన భాష. ఇంకా వాళ్ళ ఆర్మీ చీఫ్ జనరల్, వాళ్ళ సో కాల్డ్ ఆర్మీ
ఫెయిల్డ్ మార్షల్, వాళ్ళు ఫీల్డ్ మార్షల్ అంటూ ఉంటాం, వాళ్ళు ఫీల్డ్ మార్షల్ అంటూ ఉంటారు, మనమే ఫెయిల్డ్ మార్షల్ అంటూ ఉంటాం. ఎందుకంటే ప్రతిసారి ఓటమిని రుచి చూసిన తర్వాత అదేం సంబరం నాకు అర్థం కాదు. పాకిస్తాన్ వాడికి అదేం సంబరం, ఓడిపోయిన తర్వాత వాడికి కీర్తి కిరీటాలు ఇస్తూ ఉంటారు, వాడికి ఒక్కొక్క మెట్టు ఎక్కించేస్తూ ఉంటారు. ఇప్పుడేమో దేశాన్ని మొత్తంగా తన చేతిలో పెట్టుకునేందుకు, తన హస్తగతం చేసుకునేందుకు పన్నాగాలు పన్నుతున్న వ్యక్తికి అక్కడ వత్తాసు పలుకుతున్నారు. వాడికి ఏంటంటే భారత్తో కయ్యం పెట్టుకోవాలి, వాడి పేరు పడిపోతున్నప్పుడల్లా, వాడి పేరు వినిపించినప్పుడల్లా భారత్ మీద ఏదో ఒక విషయం చెప్పాలి, భారత్ మీద ఏదో ఒక దాడి చేయాలి. అలాంటి వాళ్ళని మీరు పెంచి పోషించేది. ఏం పాకిస్తాన్లో జెన్సీ లేరా? పాకిస్తాన్లో మీరు అన్నం తినట్లేదా? మీకు అక్కడ కోపం రావట్లేదా? ఎక్సెప్ట్ పంజాబ్, ఖైబర్ పఖ్తుంఖ్వా, బెలూచిస్తాన్, గిల్గిత్ బాల్తిస్తాన్, ఇంతమంది ప్రజలు సింధ్ ప్రావిన్స్కి సంబంధించి, సింధ్లో కావచ్చు, బెలూచిస్తాన్లో కావచ్చు, ఖైబర్ పఖ్తుంఖ్వా కావచ్చు, గిల్గిత్ బాల్తిస్తాన్ కావచ్చు, ఇంతమంది ఇండివిజువల్గా మీరు పోరాటం చేస్తున్నారే, అందరూ కలిసి ఒక తాటి మీదకి వచ్చి మీ ప్రభుత్వాలను అణిచివేసి అక్కడ శాంతిని నెలకొల్పలేరా? బెలూచిస్తాన్ ఇప్పటికే తనకు తన స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. ఖైబర్ పఖ్తుంఖ్వాకి సంబంధించి అక్కడ కొండల్లో ఉగ్రవాదుల స్థావరాల కోసం అక్కడ ఉన్న వాళ్ళని బయటికి పంపించేసే ప్రయత్నాలు మీ ప్రభుత్వాలు చేస్తూ ఉంటే అక్కడ వాళ్ళు ఇండివిజువల్గా పోరాడుతున్నారు. సింధు ప్రజలేమో మీ పాకిస్తాన్ ప్రభుత్వంతో మేము పడలేకపోతున్నాం, మాకు నీళ్లు రానివ్వట్లేదు, మాకున్న వనరుని దోచేసుకొని పంజాబ్లో పెట్టుకుంటున్నారు, మాకు వాటర్ లేదు అని చెప్పి వాళ్ళు. ఇక గిల్గిత్ బాల్తిస్తాన్కి సంబంధించి మా వ్యాపారం పూర్తిగా అస్తవ్యస్తం అయిపోతోంది, ఇదే మీ ప్రభుత్వం అని చెప్పి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. ఇవేవీ పట్టదు పాకిస్తాన్ ప్రభుత్వానికి. వీళ్ళకి ఉదయం లేచిన దగ్గర నుంచి భారత్తో కయ్యం దిగుతాం, భారత్తో ఢీ కొడతాం, భారత్తో మేము యుద్ధం చేస్తాం, ఇదే ఉదయం లేచిన దగ్గర నుంచి వీడు కలలుగనేది ఇదే. పగటి కళలు అంటూ ఉంటారు. పగటి కళలు అనే అంశానికి సంబంధించి ఉదాహరణ ఎవరో అవసరం లేదు, పాకిస్తాన్ ఒక్కటి చాలు. ప్రస్తుతం వీళ్ళేమంటున్నారు తెలుసా? భారత్తో కయ్యానికి ఇంకోసారి కాలు దువ్వుతున్నారు వీళ్ళు. యుద్ధంపై పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ కామెంట్స్ చేశాడు. భారత్తో యుద్ధానికి సిద్ధంగా ఉన్నామంటున్నాడు ఖ్వాజా ఆసిఫ్. యుద్ధం చేసేందుకు మేము పూర్తి అప్రమత్తంగా ఉన్నామంటున్నాడు. ఏం అప్రమత్తతో వాడికే తెలియాలి. ఇండియాను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మేందుకు సిద్ధంగా లేవంటున్నాడు ఖ్వాజా ఆసిఫ్. ఆపరేషన్ సింధూర్ 88 గంటల ట్రైలర్ మాత్రమేనని ఇటీవలే మాట్లాడారు భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది. ఆయన చేసిన వ్యాఖ్యలతో ప్రస్తుతం పాకిస్తాన్లో కంగారు మొదలైందో లేకపోతే భయం పుట్టడం ఆల్రెడీ ఇప్పుడు ఉంది, అది ఇంకాస్త పెరిగిందో ఏమో. పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు, ఎటువంటి ప్రగల్భాలు పలుకుతున్నారో చూసాం. ఈ కథనం వల్ల కాస్త కలవరపరచొచ్చు, అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ఆర్ డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. ఒకసారి మీ రియాక్షన్ ఏంటో ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి. పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఏమన్నాడు, ఎటువంటి స్టేట్మెంట్ పాస్ చేయడం జరుగుతోంది, ఒక్కసారి ఆయన మాటల్లోనే విందాం. मैं नजरअंदाज तो कथित तौर पे नहीं करूंगा। मैं तो एक आपको एनालिसिस दिया है, हम नजरअंदाज नहीं कर रहे। हमारे जो तैयारी है या हमारी जो अलर्ट जो है हमारा, वो मैक्सिमम है। बिल्कुल किसी सूरत में भी हम इंडिया को ट्रस्ट नहीं कर सकते। मैं तो एक पॉलिटिकल वर्कर की हैसियत से जो सिचुएशन है उसको ये एनालाइज किया है, लेकिन उसमें मैं रूल आउट नहीं करता। इंडिया खुद भी पूछ सकता है कि वहां से भी हमारे खिलाफ जारी रखे और साथ जो है वो ऑल आउट वॉर या व्हाटएवर जो भी उनकी स्ट्रेटेजी होगी वो हमारे और उनका जो आपस में जो सरहद है उसके ऊपर भी कोई इनकर्जन करे, कोई अटैक करे या कोई इस्तेमाल करे अफवाज का जो है. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.